ఈరోజు మనము చాలా ఆరోగ్యకరమైన మునగాకు పొడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మనం ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మునగాకు చెట్టు నుంచి కొన్ని కొమ్మలను తెంపుకొని వచ్చి ఆ కొమ్మల నుంచి ఆకులను వేరు చేసుకున్నాను. చూడండి, ఆకులు చాలా తాజాగా పచ్చగా ఉన్నాయి. అలా వేరు చేసుకున్న ఆకులను నేను ఒక చిన్న గిన్నెలో తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత జాలి బుట్టలో వేసుకున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకున్న మునగాకు పొడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఈ జాలి బుట్టలో నుంచి తీసుకున్న మునగాకులను నేను ఒక కాటన్ క్లాత్ మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరబెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ల స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ల స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు తీసుకొని వేయించుకున్నాను. వాటిని పక్కన పెట్టిన తర్వాత నేను 10-15 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. దానిలోనే నేను వెల్లుల్లి రెబ్బలను కూడా వేశాను. ఉసిరికాయంత సైజులో చింతపండును కూడా వేసి వేయించుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి మునగాకులను కూడా వేయించుకున్నాను. మునగాకుతో పాటు కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేశాను. ఆకులు డ్రై అయ్యే వరకు మనం పట్టుకొని చూస్తే అవి ఎండి ఇట్లా మనకు చేతికి పొడి పొడిగా అయ్యేటట్లుగా ఉండాలి. ఇలా డ్రై చేసిన అన్నిటిని కూడా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మనకు కారానికి తగినంత, నేను ఇక్కడ తీసుకున్న మిరపకాయలకు 2 టేబుల్ల స్పూన్ ఉప్పు తీసుకున్నాను. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మునగాకు ఆకులను కూడా వేసుకొని పొడి చేశాను. చూడండి, మనకు మునగాకు పొడి రెడీ అయినది. ఇలా మనం పట్టుకున్న మునగాకు పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న మునగాకు పొడిని మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్క అన్నంలోనే కాదండి, దోశ, ఇడ్లీ, చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ A, C, E మరియు ఇతర పోషకాలు చర్మము, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి. మునగాకు పప్పు, మునగాకు కూర, మునగాకు పొడి